హాయ్ ఎవ్రీవన్, నేను మిషాల్ని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్య తరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో అప్పటికప్పుడు చేసుకున్న ఇన్స్టెంట్ ఇడ్లీ. మరి దీన్ని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. ఇన్స్టెంట్ ఇడ్లీ తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఒక బౌల్లో 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలి. అందులో 1/2 కప్ పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు మనం పెరుగు బొంబాయి రవ్వ మొత్తం అంతా కలిసే వరకు కలుపుకోవాలి. మొత్తం అంతా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని 5 నిమిషాలు రెస్ట్ ఇద్దాం. పిండి నానేలోపు మనం ఇడ్లీ కోసం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 కప్పు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. పల్లీలు కాస్త ఫ్రై అయ్యాక 2 పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పుదీనా కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలా ఫ్రై చేసుకోవాలి. చివరగా ఇందులో కొద్దిగా చింతపండుని వేసుకొని ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన పల్లీలు వేసుకున్నాక 1/2 కప్ పుట్నాల పప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని మొత్తం అంతా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చట్నీ కోసం పోపు పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలను వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన చట్నీని ఒక బౌల్లో తీసుకొని రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీలో మనం తయారు చేసుకున్న పోపు వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. చట్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మనం 5 నిమిషాలు నానబెట్టిన పిండిలో కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. పిండిని మనం ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. పిండిలో మనం రుచికి సరిపడిన ఉప్పు వేసుకున్నాక 1 స్పూన్ వంట సోడా వేసుకొని మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. పిండి మొత్తం కలుపుకున్నాక మనం ఇప్పుడు ఇడ్లీ పాత్రలు తీసుకొని అందులో 1 చుక్క నూనె వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ పిండిని మనం స్ప్రెడ్ చేసి పెట్టుకున్న ఇడ్లీ పాత్రలో కొద్దిగా వేసుకోవాలి. ఇడ్లీలు స్టీమ్ చేసుకోవడానికి ఇడ్లీ పాత్రలో 1 కప్పు వాటర్ వేసుకొని ఇడ్లీ పాత్ర అందులో పెట్టి 15 నిమిషాలు స్టీమ్ చేసుకోవాలి. నిమిషాల తర్వాత చూస్తే మన ఇన్స్టెంట్ ఇడ్లీ రెడీ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా మెత్తగా వచ్చాయో. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మీరు కూడా ఇన్స్టెంట్ ఇడ్లీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ఇన్స్టెంట్ ఇడ్లీని మనం చేసుకున్న పల్లి చట్నీతో తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.